ఓకే నాకు కట్ చేయండి. మీడియా ముఖ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కీర్తిశేషులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి 219వ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ప్రకాష్ నగర్లో ఈ రోజున వడ్డేర సోదరులందరూ ఏర్పాటు చేసిన ఈ ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. మరి ఈ రోజున ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓబన్న గారి జయంతి ఉత్సవాలను జరపాలని మరి నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సందర్భంగా వాళ్ళు బీసీ సంఘాల తరఫున ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా దయచేసి మా విన్నపాన్ని గుర్తించాలి. ఓబన్న గారి చరిత్రని పాఠ్యాంశాల్లో ఒక కథనంగా మరి ప్రచురించి పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన జీవిత చరిత్రని మరి తీసుకురావాలని, రాబోయే జనరేషన్కి ఏదైతే వడ్డే ఓబన్న ఈ సమాజానికి అందించిన సేవలను, వారి సాహసాలను, వారి ధైర్య సాహసాలను కూడా రాబోయే తరానికి తెలియజేయాలనేదే మా ఉద్దేశము. మరి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి పాఠ్యపుస్తకాల్లో ఓబన్న గారి చరిత్రను ముద్రించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. మరి 18వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ వారికి మరి ఎదురొడ్డి పోరాడి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఏదైతే బ్రిటిష్ వారు మరి వారి ఆస్తులను, వారి సంపదలను, వారి ధన మాన ప్రాణాలను బ్రిటిష్ వారు సంపదలను కొల్లగొడుతున్న ఆ సమయంలో మరి బ్రిటిష్ వారికి ఎదురేడి దాదాపు 9,000 మంది గెరిల్లా సైన్యంతో మరి ఏదైతే ఆ రోజు పాలెగాళ్ళైన ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ నరసింహారెడ్డి వారి ప్రాణాలకు తన ప్రాణాలని పణంగా పెట్టి ఓబన్న గారు మరి ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాడి వారిని గడగడలాడించి మరి పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఓబన్న గారు. మరి ఇన్ని దశాబ్దాలు అయినా కానీ మరి అలాంటి మహనీయుల చరిత్రలను మరి పూర్తి స్థాయిలో ఈ రోజున సమాజంలో మరి అందరికీ తెలియకపోవటం చాలా బాధాకరం. ఇక నుంచైనా మరి నేటి యువత ఓబన్న గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఓబన్న గారు ధైర్య సాహసాల గురించి కానీ, మరి దేశం పట్ల ఆయనకున్న అకుంఠిత దీక్ష కానీ, అట్లాగే స్నేహం ఎడల ఆయనకున్న స్వచ్ఛమైన స్నేహభావం కానీ, అలాగే బలహీన వర్గాల పట్ల ఆయనకున్న అభిమానం కానీ, ఇవన్నీ కూడా మనం ఓబన్న గారి ద్వారా స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకెళ్లాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ వడ్డెర సోదరులకు, బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులకు వచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కుంచాల కృష్ణకిషోర్, వడ్డెర యువ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున మంగళగిరి ప్రకాష్ నగర్ సెంటర్ నందు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున వడ్డే ఓబన్న గారు దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ గుర్తించి ఆయనకి ఘనమైన గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా ఆయన జయంతిని ప్రభుత్వం కూడా జరుపుకోవటం చాలా మంచిగా ఉంది. అయితే ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విగ్రహం లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. అయితే మా యొక్క విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి, ఆయనకి గౌరవం ఇచ్చారు కానీ ఆయనకి చోటు ఇవ్వలేదు. మేము అడుగుతుంది ఏంటంటే రోడ్డు మీద కనీసం ఒక 100 గజాల్లో ఆయనకి మెయిన్ సెంటర్లో బస్ స్టాండింగ్ కానీ, ఇటు ఎన్ఆర్ఐ సెంటర్లో కానీ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి గౌరవిస్తారనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా వడ్డెర్లకు ప్రభుత్వం తరపున కనీసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు. వడ్డే ఓబన్న కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మా యొక్క విన్నపాన్ని మన్నించి మీరు మా వడ్డెర్లకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి మీ యొక్క విన్నపాన్ని కోరుకుంటా ఉన్నాము. నమస్కారం అండి. నా పేరు ఉప్పు నాగరాజు. నేను ఈ కృష్ణనగర్ వడ్డెర సంక్షేమ సంఘం కార్యదర్శిని అండి. అయితే ఈ వడ్డే ఓబన్న గారి 219వ జయంతిని పురస్కరించుకొని గత 3 సంవత్సరాల నుంచి మేము అందరం కలిసికట్టుగా సమిష్టిగా ఇక్కడ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తూ ఉన్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, కులాభిమానులు కానివ్వండి, కుల సంఘ నాయకులు కానివ్వండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మా
సంఘం తరపున మేము మా విజ్ఞప్తి ఒకటేనండి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వడ్డే ఓపెన్ గారిది రాష్ట్ర పండుగగా వేడుకగా మాకు జీవో పాస్ చేసినందుకు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అట్లాగే మమ్మల్ని గుర్తించి మా మర్యాదని నిలబెడతారని మేము కోరుకున్న ఏరియాలో మాకు 1 ఎకరం స్థలం కేటాయించి మా వడ్డెర సోదరులందరూ కూడా తల ఎత్తుకొని ఎంతో అభిమానంగా మమ్మల్ని గుర్తించి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తురక రామారావు ఒడ్డెర యువ చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులుగా ఉన్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మా ఒడ్డెర ఐకాను వడ్డే ఓబన్న గారి 119వ జయంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ప్రకాష్ నగర్ నందు మా యొక్క ఒడ్డెర కుల బంధువులందరితో కూడా ఈ యొక్క జయంతిని ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని మీరు ఒక జీవో పాస్ చేయడం, తద్వారా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేసుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అలాగే భవిష్యత్తులో ఏదైతే మా హక్కుల మీద ఖచ్చితంగా మీరు కొద్దిగా దృష్టి పెట్టి, గత 10-15 సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ గురించి మేమందరం అడుగుతా ఉన్నాం అనేక రకాలుగా, అన్ని జిల్లాలు కలుపుకొని. అలాగనే ఈ యొక్క వడ్డే ఓబన్న గారిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ మంగళగిరి నియోజకవర్గం దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 1 ఎకరం స్థలం కేటాయించగలిగితే ఖచ్చితంగా దాంట్లో మేము ఆయన విగ్రహం అనేది స్థాపించుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ మేము ఒక కమ్యూనిటీ భవన్ లాగా సృష్టించుకొని దాంట్లో మా కార్యక్రమాలు చేసుకునేటటువంటి మాకు అవకాశాలు మాకు కల్పిస్తారని, అదేవిధంగా ఈ మంగళగిరిలో కూడా ఇక్కడ స్థానిక ప్రకాష్ నగర్లో మా కుల బంధువులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కుంచాల కృష్ణ కిషోర్ గారు, తర్వాత ఉప్పు నాగరాజు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన ఒడ్డెర్ల ఐక్యతను చాటుతూ, అలాగనే బీసీలందరూ కూడా ఒక ఐక్యతగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హో వడ్డే ఓబన్న, జై హో వడ్డే ఓబన్న.